నల్ల చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి వ్యతిరేకంగా లాయర్లు చేసిన న్యాయ పోరాటంతో ప్రజల్లో అవగాహన వచ్చిందన్నారు విజయవాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్. ప్రజల్లో జగన్ తీర్పై వ్యతిరేకత ప్రారంభమైందని, ప్రజల్ని చైతన్యవంతులు చేసిన లాయర్ల కష్టానికి త్వరలోని ఫలితం రాబోతుందని కేశినేని చిన్ని అన్నారు. విజయవాడ గవర్నర్పేటలో సివిల్ కోర్టు కాంపౌండ్లో గల ది బెజవాడ బార్ అసోసియేషన్ హాల్లో బార్ అసోసియేషన్ మెంబర్స్తో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్, బోండా ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అధికారులకు రావటం ఎంత అవసరమో విఘ్నులైన న్యాయవాదులకు తెలుసన్నారు. జగన్ అరాచక పాలనపై లాయర్లు ఎన్నో న్యాయ పోరాటాలు చేశారని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు రెండో సంతకం చేయనున్నారని తెలిపారు. ఎలక్షన్ అప్పుడు ఇలా రావటం, ఈరోజు మనకి అభ్యర్థులు రావటం జరిగింది. ఈ రోజున మన అడ్రస్ చేసినట్టు ఈ సమావేశంలో నేను కూడా వచ్చి అటెండ్ చేసుకుంటే నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఒకరి గురించి ఇచ్చినట్టు మీరు బాగా తెలియగలవాళ్ళు, సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళు, సమాజంలో సమస్యలు మీకన్నా తెలిసిన వ్యక్తులు సమాజంలో ఎవరు లేని వ్యక్తులు. ఇదివరకు ఎవరు ఇవాళ రాజకీయాల్లో చాలా మంది ప్రముఖ నాయకులు ఉన్నారంటే ఎక్కువ మంది లాయర్లే. కాబట్టి మీరు ప్రభావితం చేసినంతగా సమాజాన్ని ఎవరో చేయలేరు. మీకు తెలిసి ఈరోజు సమాజంలో ఉన్న ఇబ్బందులు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఇబ్బందులు, అంతేకాకుండా మన విజయవాడ నగరానికి ముఖ్యంగా ఉన్న ఇబ్బందులు, ఇటువంటి ఎన్నో ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నాం. కాబట్టి ముఖ్యంగా మనందరం కుల మతాలకు అతీతంగా మంచి ప్రభుత్వాన్ని రావాలని కోరుకుందాం. తప్పకుండా మంచి అభ్యర్థులు కూడా గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. మీరు చూస్తున్నారు, మీకు గత 25 సంవత్సరాల నుంచి ఇప్పుడు మా దగ్గర వచ్చిన అభ్యర్థి ఎవరు పరిచయం అవసరం లేని వ్యక్తులు. నేను కేశినేని శివనాథ్ చిన్ని, నేను ఈ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. నేను పరిచయం చేసుకోవాల్సిన వ్యక్తిని, ఎందుకంటే నేను ఎక్కువ మందికి కూడా సరిగ్గా తెలిసి ఉండకపోవచ్చు. నేను పాత వ్యక్తులందరికీ చాలా సుపరిచితులు, ఇక్కడ కొత్త వారు చాలా మందికి తెలియకపోవచ్చు. నేను ఎటువంటి పరిస్థితుల్లో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా నిల్చుంటానని కూడా నేను అనుకోలేదు. కానీ నాకు చక్కటి అవకాశం